వస్తులు వేడుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం జనుపల్లి న్యూ కాలనీలో 180 ఇళ్లు ఉన్నాయి. దశాబ్దంగా ఉంటున్నా ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టలేదని గ్రామస్తులు వాపోయారు. కలెక్టరేట్కు కూత దగ్గరలో ఉన్న మా పరిస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదంటూ మహిళలు ఆందోళన చేశారు. రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే వంట వార్పు చేసుకుంటూ ఇక్కడే దీక్ష చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి బీఎస్పీ నాయకులు మద్దతు తెలిపారు. సార్ ఇప్పుడు మేము కోరుకునేదల్లా ఒకటే సార్, మాకు రోడ్డు కావాలి సార్. ఎన్నో సార్లు తిరిగి అలసిపోయాం సార్. కలెక్టర్ ఆఫీస్లో గదులు మారుతున్నాయి, హంగులు మారుతున్నాయి, కానీ మా బతుకులు మారట్లేదు, మా రోడ్లు కూడా మారట్లేదు సార్. ఈసారి కనుక మాకు న్యాయం జరగకపోతే ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు టెంట్ వేసుకొని వంట వార్పు చేసుకుంటాం, నైట్ కూడా ఇక్కడే పడుకుంటాం, మా పిల్లలు కూడా ఇక్కడికే తీసుకొస్తాం సార్. ఎందుకంటే మేము ఇళ్లలోకి వెళ్ళే పరిస్థితి మాకు లేదు సార్. కాలుతో వచ్చి చూడండి, మేము అబద్ధం చెప్తాం అనుకుంటున్నారేమో. ఒక్కసారి మీరు మా విలేజ్ని వచ్చి విజిట్ చేసి అప్పుడు మీ అభిప్రాయం మాకు చెప్పండి. మేము ఖచ్చితంగా సార్ ఈసారి జరగకపోతే కనుక ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు టెంట్ వేస్తాం. ఇవ్వకపోతే ఈ కలెక్టర్ ఆఫీస్ ముందే మేము టెంట్ వేసుకొని వంట వార్పు కూడా చేసుకుంటాం. మా పిల్లలు కూడా ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు తీసుకొచ్చి ఇదే వాష్రూమ్స్ వాడతాం, ఇవే కట్టలు కలుపుని మేము వాడతాం. ఎందుకంటే మాకు ఇళ్లలోకి వెళ్ళడానికి చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి. నాకు పాములు వచ్చేస్తున్నాయి, బాత్రూంలోకి వెళ్ళడానికి ఉండట్లేదు. పిల్లలకి అసలు అనుకున్న తిండి తెచ్చుకోవడానికి కూడా ఎక్కడో ఉన్న వరద బాధితుల గురించి ఆలోచిస్తున్నారండి. కలెక్టర్ ఆఫీస్ 2 కిలోమీటర్లో ఉన్నా, కలెక్టర్ ఆఫీస్ 2 కిలోమీటర్లో ఉన్నా మా పరిస్థితి ఎవరూ పట్టించుకోవట్లేదు సార్. వరదలు వచ్చినప్పుడే వాళ్ళకి ఇబ్బంది ఏమోనండి, వాళ్ళు వచ్చినప్పుడల్లా మాకు ఇబ్బంది చేశారు. ఇక్కడ వరకు వస్తున్నాయి సార్.